సార్ సార్ ఒక టైల్ క్రాక్ చేస్తాం సార్. 100% ప్యూర్ కొకైన్. కన్సిల్డెడ్ టైల్ సార్. ఎన్ని కిలోలు? ఆల్మోస్ట్ టన్ సార్. 900 కిలోస్ ఉంటుంది. దీని వర్త్ దాదాపు 800 crores ఉంటుంది. డౌటే లేదు సార్. బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్ ఎవర్. బాయ్స్, తెల్లారిలోగా ఈ డ్రగ్ బస్ట్ పోస్టింగ్లో ఉన్న ఎంతమందిని బలి తీసుకుంటుందో తెలియట్లేదు. సో అంటిల్ ఐ గెట్ అ వర్డ్ ఫ్రమ్ నారాయణ్ అండ్ ఓపీజీ హెడ్, ఒక్క మాట కూడా బయటకు వెళ్ళకూడదు. అండ్ దాట్ ఇంక్లూడ్స్ యువర్ ఫ్యామిలీ యాజ్ వెల్. ఎస్ సార్. శ్రీను ఫోన్ మాత్రం ఆన్లో ఉండాలి. హీ షుడ్ బి ది ఓన్లీ కాంటాక్ట్ పర్సన్. నా నెంబర్ నుంచి కాల్ వస్తే మాత్రమే తీయాలి. ఓకే. అమ్మర్ అమ్మర్ నన్ను నమ్మమ్మా. బండి గేటు దాటగానే సిగ్నల్ ఇచ్చానమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. పోలీసులు ఎలా వచ్చారో నాకు తెలియదు. నా సరుకు మొత్తం పోయింది. లేదమ్మా, నువ్వు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పి దుప్పకు. నేను చెప్పింది నిజమమ్మా. కావాలంటే మన వాళ్ళని అడుగు. ఓకేరా, వదిలేస్తా. మా అబ్బాయి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదమ్మా. నన్ను నమ్మాలా? బండి క్రాస్ అవగానే సిగ్నల్ ఇచ్చాను. నమ్మమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. నన్ను నమ్మమ్మా. అమరున్నాడా? నువ్వు మొన్న చెప్పాలా? నాకేం తెలియదన్నా. నేను తప్పు చేయలేదన్నా. మాట్లాడు. ఎవరు? ఏంటి నీ కొకైన్ పారేసుకుని ఇప్పుడు దిక్కులు చూస్తున్నావా? నీ అబ్బాయి ఎవరు? నువ్వు నీ టైల్స్ ఎక్కుతున్నాయా నాకు తెలుసు. ఆదిశంకరం తమ్ముడువేగా. అన్నతో మాట్లాడాలి, ఏర్పాటు చేయి. అన్నతో మాట్లాడటం కుదరదు. డీల్ అంటే చెప్పు. పోలీసులకి ఎలా తెలుస్తుందో నిజంగా నాకు తెలియదన్నా. నీ కొకైన్ ఎక్కడుందో చెప్తాను. పోలీసులు రాకుండా చూసుకో. నాకు ఓ 20 కిలోలు కావాలి. 20 కిలోలు అంటే మార్కెట్లో ఎంత తెలుసా? 20 కిలోలు ఎంతో నాకు తెలీదు, కానీ 900 కిలోలు ఎంతో నాకు తెలుసు. నేను ఒక్కడిని చేయలేను తమ్ముడు. నార్కోటిక్స్ డివిజన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐజీ ఆఫీస్ వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి కదా. రిస్క్ చేయాలి, చాలా మందికి సెటిల్ చేయాలి. 20 కిలోలు ఇస్తానంటే డీల్ ఓకే చేద్దాం. చెప్పరా, నాకేం తెలియదు. నేను ఎవరికి చెప్పలేదు. ఆడి బండి పాసినప్పుడు సిగ్నల్ ఇచ్చాడన్న. అవును, ఇచ్చాడు. ఇరవై కాదు, ఎన్ని కిలోలు కావాలో అని తీసుకో. కానీ సరుకు సీజ్ చేసిన కొల్లెవరో నాకు తెలియాలి. ఈ రాత్రికి వాళ్ళు చావాలి. ఆదిశంకర్ అడ్డాలకు అడుగు పెట్టాలన్న ఆలోచనకి కాకిచుకోడికి కారిపోవాలి. మొత్తం డిపార్ట్మెంట్ వణకాలి. ఈ లెఫ్ట్ కాదు కాదు కాదు, తర్వాత లెఫ్ట్, తర్వాత లెఫ్ట్. కాదు, ఇందాక లెఫ్ట్ అనుకుంటా. ఏరా, ఇదేమన్నా టీఎస్50 అనుకున్నప్పుడల్లా తిప్పడానికి సరిగా రూట్ చెప్పరా. నాకు ఇలాగే చెప్పడం వచ్చు. ఇష్టం ఉంటే తోలు లేదా దిగెళ్ళిపో. సార్ ఏంటి సార్ తిడుతున్నాడు? ఇలా అయితే కన్ఫ్యూజ్ అయ్యి రూట్ మర్చిపోతాను. మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారేంటి రూట్ చెప్పడానికి? ఏదో జీతం వచ్చి పోషిస్తున్నట్టు బెదిరిస్తారేంటి? నేనే పెద్దినలో 4 జీతం వస్తాను తెలుసా? సార్ సైలెంట్గా తోలమని చెప్పండి. పురుషోత్తం, వాళ్ళు వచ్చారంటే ఈ 5గురు ఎవరో చెప్పు. మిగిలింది నేను. సార్, ఎవడో కూడా సంబంధమే లేకుండా ఐజీ గెస్ట్ హౌస్ నుంచి అందరినీ లారీలో వేసుకుని తీసుకెళ్లిపోతున్నాడు సార్. ఎక్కడికి? ఎక్కడికో తెలియదు సార్. నువ్వు అక్కడే ఉన్నావుగా, ఏమీ చేయలేకపోయావా? నేనేం చేయలేకపోయాను. ఆ బిజాయ్ పక్కనే ఉన్నాడు సార్. సరే పెట్టే, ఇంకో 5 సరే, నిమిషాల్లో నేను మళ్ళీ చేస్తా. ఓకే సార్. ఉండు బావా, ఎవరు లేరా? చాలాసేపు నుంచి ఫోన్ మోగుతూనే ఉంది. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారా? బావా, గమ్మున అందరూ జంప్ అయిపోదామా? రే నోరు మూసుకొచ్చారా? ఏ పోరా ఊరికే. రే,
రే అజయ్, రే ఎక్కడికి వెళ్తున్నారా? చింటూ వాణ్ణి చెయ్యొద్దని చెప్పారు. వాళ్ళే నన్ను ఫోర్స్ చేసి తీసుకెళ్లారా? రే ఎందుకు పెళ్లి మందు పట్టు చేసేద్దామా? ఇన్స్పెక్టర్ వచ్చాక రే చెప్పారు. పోయిరా. అప్పటి వరకు ఏం చేయకండ్రా. బ్లూ షర్ట్ వినపడుతుందా? పోలీసులు ఎవరు లేరా? లేరన్నా, ఇక్కడ ఎవరు లేరు. సరే ఒక్క నిమిషం పైకి రావయ్యా. నువ్వేం భయపడకో, ఇక్కడ తాళం ఒకటి ఉంది, అది మాత్రం తీసివ్వు. రే చెప్పేది వినరా. వద్దు వెళ్ళదురా. అందరం కలిసి చెప్పేది విను వద్దు. నిన్నేం చేయలేదా? ఏడి పోతున్నావు? లేదు సార్, పైన నా అన్న పిలిచాడు. అక్యూజ్డ్ ఉన్న చోటికి నువ్వు పోకూడదు. రైటా? ఏరి మిగతా పోలీసులు ఏరి? సార్ మాకేం తెలుసు సార్, అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. చాలాసేపటి నుంచి ఇక్కడ ఎవరు లేరు. అదేంది డ్యూటీ టైంలో ఎట్టబోతారు? ఇంతకుముందు క్యాటరింగ్ నాన్న చూసుకునేవాడు. ఆయన పోయాక బాబాయ్తో కలిసి ఇప్పుడు నేను చూసుకున్నాను. మిగతా వాళ్ళందరూ రేషన్ బియ్యంతో బిర్యానీ చేస్తారు. మనం బాస్మతికి అసలు తగ్గమన్నా. కామాక్షి అంటే క్వాలిటీ. బిర్యానీ బీభత్సం ఉందా? పోలా అదిరిపోలా. మర్చిపోయా, ఇన్ని రోజులు చెప్పకూడదు తింటావు. నీకు మామూలు రేసే బిర్యానీలా అనిపించుంటుందిగా అన్నా. ఏదో నంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. నాకు ఫోన్ చేయడానికి ఎవరు లేరురా. ఎవరు ఫోన్ తీయలేదు. నువ్వు మళ్ళీ చేసి చూడు. త్వరగా చెయ్య, మా వార్డెన్ వచ్చేస్తుంది. నా ఉద్యోగం పోతుంది. సరే చెయ్యి చెయ్యి. అన్నా మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. హలో హలో, నేను అమృతాన్ని మాట్లాడుతున్నా. నువ్వేనా నన్ను రేపు చూడ్డానికి వచ్చేది? నువ్వు నాకేమవుతావు? ఈ డబ్బా తప్పించుకున్నాడు. త్వరగా ఇక్కడ పోతూ ఉండు. ఫాస్ట్ ఫాస్ట్. హలో హలో నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో వెనక రెండు బండి వస్తున్నాయి, త్వరగా పోనీ. సార్ ఎవరు సార్ వీళ్ళు? అసలు ఏం జరుగుతోంది? క్వశ్చన్ అడగకుండా ఫాస్ట్ గా పోనీ. ఫాస్ట్ ఫాస్ట్. సార్ ఈ బండికి ఇంతే స్పీడ్. ఎవరు ఏం మాట్లాడట్లేదు. సరే ఇవ్వు. సరే ఏమైంది? లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి. లోపలికి వెళ్ళడం సేఫ్ కదా తెలియదు. ఏం చేయమంటావు? తలుపు బద్దలు కొట్టు. రే వెళ్ళి రాడు తీసుకురారా. అందరి చేతిలో కత్తులు రాడ్లు ఉన్నాయన్న. మనం ఏదో చేయందా? లెఫ్ట్ కో రైట్ కో వెళ్ళగలవేమో చూడు. చుట్టూ అడవి సార్. ఏ ఎక్కించి పారేరా. ఇంతమంది మీద ఎక్కించి మళ్ళీ జైలుకి పోలేను సార్. రే ఎక్కించి పారుతూ పోయిరా. మిగతా విషయాలు నేను చూసుకుంటా. పో. లారీ నేనే పట్టుకున్నాను. 5 తలలు నావే. నా తిరిగి వెళ్ళు. ఏంటండి బొంగులట్టు పెట్టి లారీని పాడు చేసి రూట్ మార్చి తీసుకొస్తే నువ్వు వచ్చి అయితలు ఎత్తిపోతా? మరి నేను ఎర్రిపప్పనా? ఎరా నేను తాళి కట్టిన దాంతో నువ్వు సోపరం చేసుకుంటా? అవునరా, నువ్వు లేటుగా వస్తే నేనే సోపరం చేస్తా. ఓలు పెట్టి పట్టుకుంది నేనురా. నువ్వు తర్వాత వచ్చావు. నీ ముందు నేనున్నాను. పట్టుకుని ఎలకని నీకు వదలను రా. మర్యాదగా వెళ్ళిపో. నా
దమ్ముంటే రారా తలలు ఎవరు తీసుకెళ్లాలో తెలుసుకుందాం. రే ఏంట్రా ఆలోచిస్తున్నావు? పోరా. ఏంట్రా? నా కూతుర్ని అసలు జీవితాంతో కలవని కూడా చేస్తా అన్నా. నాకు వేరే దారి తెలియలేదురా. పోనీ ఇప్పుడు చేయి చూద్దాం. రే నేను నిజంగా అలాంటి వాడిని కాదురా. నేను అలా చెప్పకపోతే నువ్వు బండి తీసేవాడివే కాదు. వెనుకొని అంతమందికి పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. పోనీ. ఏం సార్ మా కుటుంబం పిల్లలు ఉండరా? రంగనా, నేను సహాయం తమ్ముడిని. ఎంత దూరం తరుముకొచ్చావు? డీల్ మాట్లాడనా? మా వాళ్ళలో 5 కాలిపోయారు. సహాయం తమ్ముడు 5 కాలిపోయారట, డీల్ మాట్లాడాలట. ఏమంట? సరే సార్, నువ్వన్న మాటలన్నీ మర్చిపోతా. నీకు చిన్న ఘాట్ కూడా పడకుండా తీసుకెళ్ళి దింపేస్తా. నాకేం ఇస్తావు? రే నీకేం కావాలన్నా ఇస్తాను. ఇది బేరే మాట్లాడే టైం కాదు. నువ్వు బండి తీ. నాకు ఇదే సార్ టైము. సరే సరే, నీకెంత కావాలి? ఈ డబ్బు ఎవరికి కావాలి సార్? మరి ఏం కావాలి నీకు? నా కూతురికి విడిగా ఒక రూమ్, ఒక ఫ్యాన్, మంచం, బాగా చదువు సేపే ఓ స్కూల్. చేతావా సార్? రే నీ కూతురుని చదివించడం పెద్ద మ్యాటరే కాదురా. నువ్వు ఐజీని కాపాడేవని తెలిస్తేనే. నువ్వు చేతానని మాట ఇవ్వు. చేస్తాను. ఒట్టేసి చెప్పు. కావాలంటే ఓ పని చేద్దాం. నువ్వు 3 తలలు తీసుకో, నాకు 2 తలలు ఇచ్చాయి. నేను కష్టపడుతున్నా కదా. ఒట్టు నాది బాధ్యత. నువ్వు బండి తీ. కడుక్కునే చేత్తో ఒట్టేస్తున్నావు. రేపొద్దున మాట మారితే? ఈ ఫోటో చూడు. తను నా కూతురు. తను ఏ స్కూల్లో చదువుతోందో నీ కూతుర్ని అదే స్కూల్లో చదివిస్తాను. ఇది నా కూతురు మీద ఒట్టు. దయచేసి బండి తీ. బండి తీయరా. ఒప్పుకున్నట్టే ఒప్పుకుందాం. వచ్చింది నలుగురే కదా, ఏళ్ళేసేద్దాం, ఆళ్ళేసేద్దాం. కానీ ఒకటి, బండి తోలుకొచ్చాడే సంకలతోటి, ఆడు నాకు కావాలా. ఆడు జోలికెళ్ళొద్దు. నువ్వు అక్కడే ఉండు. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? చుట్టూ 20 మంది ఉన్నారా? అన్నా ఏం చేస్తున్నావు అన్నా? 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నో తెలియదు కదా సార్.
సైడ్ ఎంతమంది ఉన్నారు? 17 మంది అన్న. రేయ్, మన సైడ్ ఎంతమందిరా? 25 మంది అన్న. కొండ సెంటర్లో 2 వాచ్ చేస్తారు. 40 మంది మొత్తంగా దిగిపోదాం. 10 అడుగులకు ఒకళ్ళుగా నిలబడండి. వాడి పేరేంటి? బాంబేనా ఢిల్లీనా? వాడు ఆ కొండ మించి ఎలా దిగుతాడో నేను చూస్తాను. సార్, మనల్ని తరుముకుంటూ వచ్చిన వాళ్ళందరూ కొండను చుట్టుముట్టారు. లారీ ఎటే పడినా దొరికిపోతాం. ఇప్పుడు ఏం చేద్దాం ఢిల్లీ? నువ్వు చెప్పు సార్, వింటాను. నేను ఏదైనా చెప్తే పిచ్చా అంటావు. సరే, నువ్వు చెప్పు. కనిపిస్తోందా? ఇక్కడ ఉన్నాడ్రా. చెప్పన్నా. వినిపిస్తుందా లేదా? వినిపిస్తోంది. సరే విను. ఈ బిల్డింగ్ వెనకాల ఒక ఇనుప డోర్ ఉంది. వెనకాల? సరిగ్గా పట్టుకోరా. బయట నుంచి లోపలికి రావడానికి రూట్ చెప్పరా. రేయ్, కింద చూసావా? ఈజీగా చెప్తున్నా. వాళ్ళకి దొరికిపోయిన 5 ప్రాణాలే పోతాయి. నువ్వేంటి అందరిని లేపేయాలని చూస్తున్నావా? నీకేమైనా పిచ్చా? చెప్పాను కదా సార్, నువ్వు ఇదే మాట అంటావని. ఏదో నువ్వు అడవిలో ఉంది. అవును, ఒక కొండ మీదకి తీసుకొచ్చి ఆపేశాడు. ఎక్కడ ఉన్నావో తెలియదు. పள்ளிకొండ రూట్లో వచ్చి వెతుకు. అక్కడ కొండ ఏమైనా ఉందేమో చూడు. ఏమైంది? ఏంటన్నా? మత్తులు ఏదో వాగుతున్నారన్నా. మూసుకొని పడుకోండి. మ్యాటర్ తెలియకుండా మాడుతున్నారు. సరే సరేనా? సార్, వాడు మాట్లాడితే బయట వాళ్ళకి వినిపించకుండా నేను ఒక పంచానా. ఏం చేస్తావయ్యా? రండ్రా రండ్రా రండ్రా, లారీ ఇటువైపు వస్తుంది. రండి రండి రండి, త్వరగా రండి. రండ్రా రండి. లారీ అటువైపు దిగుతుంది. రండ్రా. ఇటు దారలేదు, అటువైపు చూడాలి. వెళ్ళండి. ఉండండి ఉండండి ఉండండి. ఇలా చూడమ్మా, నువ్వు ఎదుర్కొంటూ వచ్చిన పోలీసు ఎవడు ఇక్కడ లేడు. అందరినీ పంపించేశాం. నేనే ఢిల్లీ. నేను చూసుకుంటాను సార్, నువ్వు వెనకుండు. మీ వాళ్ళందరినీ కొట్టింది నేనే. మాట్లాడాలనుకుంటే నాతో వచ్చి రండ్రా, త్వరగా రండి. చెప్పేది విను. వెళ్ళిపో.
స్కూల్ బస్సులో పంపించావంట? ఏ హాస్పిటల్కి? తెలీదు. తెలీదు? తెలియదు కాదు. రేయ్, ఈ ఏరియా చుట్టూ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మన వాళ్ళని వెతకమను. ముందు స్కూల్ బస్ ఉందేమో చూడమను. ఎలా తప్పించుకుంటారో చూస్తాను. ముందు వీడిని వేసేరా. కింద పడే. నీ పని అయితే నువ్వు వెళ్ళిపోతావు. వాడు ప్రాణాలతో ఉంటే రేపు నేను దొరికిపోతాను. వేసేద్దాం. కింద పడేరంటే ఒక పొద్దుండి పట్టుకోలేకపోయారు. ఇక్కడ ఎక్కడ ఉంటాడు, వెతకండి రా. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకండి, పట్టుకొని తీసుకురండి. ఫోన్ పెట్టా. బస్సులో ఉన్న మీ వాళ్ళకి ఫోన్ చేయి. చెప్తున్నాను కదా, చేయరా. అన్నా, దాన్ని నాకివ్వనా? నేను చూసుకుంటాను. ఇవ్వనా? లేవరా. సార్, సార్, పాకెట్లో గన్నం తీసుకోండి సార్. సార్, ఆలోచించుకోండి, తీసుకోండి సార్. త్వరగా తీసుకోండి సార్. రే, నువ్వు దొరికిపోయినట్టున్నావురా. సారీ రా. నువ్వు అప్పుడే వెళ్ళిపోయి ఉండాల్సిందే. నా వల్ల నువ్వు గడ్డాలు మిసాలు తీస్తే నీలాగే ఉన్నాడు రా కదా. ఇప్పుడు ఇందులో ఎవరు గొర్రని తెలిసిందా సంపత్? నా పేరు సంపత్ కాదురా, ఆశా సామత్. 2016 బ్యాచ్, అకాడమీ టాపర్. 2 ఏళ్లుగా నీతోనే ఉన్నాను, తెలుసుకోలేకపోయావు. నీ అబ్బ నువ్వెర గొర్రెవి. నిన్నటి వరకు అనాథని బతుకుతున్న అమ్మాయికి రేపు నాన్న వస్తున్నాడు రాసి పెట్టాగా. ఇప్పుడు మీ నాన్న రావట్లేదు, వచ్చేదాన్ని చంపేశారంటే ఆ పిల్ల మనసు ఎలా తట్టుకుంటుందనా? నువ్వు నీ కూతురు చూడాలా అక్కర్లేదా? హలో, నేను అమృతాన్ని మాట్లాడుతాను. నువ్వేనా నన్ను రేపు చూడడానికి వచ్చేది? అబద్ధం కదా సార్. నువ్వు నాకేమవుతావు?
సార్ ఉన్నావా సార్? ఉంటే వచ్చి బండెక్ సార్, పోదాం. చూసుకుందాం. ఇది మీకెలా తప్పుతుందో నేను చూస్తాను. సార్ దొరికిందా? ఇదేందో చూడు సార్. వీళ్ళందరూ మత్తు పదార్థాలమ్మే ఎదవలయ్యా. ఈ సరుకు వాళ్ళ చేతికి చిక్కిందంటే చదువుకునే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందయ్యా. వాళ్ళని ఊరికే వదలకూడదయ్యా. గట్టిగా పట్టుకోవయ్యా, వదలొద్దు. ఈడవడరా? తెలీదన్నా. ఎటా పనిచేస్తుంది సార్? ఆ ఎర్ర బటన్ నొక్కు. ఆడి చేతులు ఇట్రా. దోమల మందు కొట్టే మిషన్ లాగా ఉందన్నా. రే రండ్రా. ఇప్పుడు కాల్చి. వెళ్ళు. ఏం సార్? పో, వెళ్ళి చూడు. సార్ నా కూతురా సార్? రా. రమ్మంటున్నాను కదా. భయంగా ఉంది. రామ్మా. సార్ ఏం మాట్లాడాలి సార్? నువ్వు వెళ్ళు, తను మాట్లాడుతుంది.
నువ్వే మా నాన్నవా? నీ పేరేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవట్లేదమ్మా. ఇన్ని రోజులు నన్ను చూడాలనిపించలేదా నీకు? నన్ను క్షమించమ్మా. ఏడవకు, ఏడవకు. నాన్న, ఏడవకు నాన్న. నా బంగారు కొండ. ఇంక మీద నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా నాన్న? వెళ్ళనమ్మా, నేను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. ఎక్కడికి వెళ్ళనమ్మా. ఏం ఢిల్లీ, నీ విజయలాగానే ఉందా? సార్ సార్ ఢిల్లీ, రేపు నువ్వు ఎక్కడుంటే అక్కడికి మనుషులు వస్తారు. నీ కూతురికి కావాల్సినవన్నీ చేసి పెడతారు. నువ్వు చెప్పినట్టే అంత చేస్తావని తెలుసు సార్. నేను ఏదైనా అయితే తీసుకుంటావా సార్? ఏంటి ఇవ్వు. కొంచెం ఇరిగిపోయింది, కానీ బంగారమే సార్. నీ కూతురికి ఇస్తావా సార్? సరే, ఢిల్లీ మామయ్య ఇచ్చాడని చెప్తాను.